హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కోటేశ్వరి లాగ్. ఫ్రెండ్స్, గుంటూరు, ఆంధ్రప్రదేశ్ గుంటూరు అంటేనే శివాలయం టెంపుల్లో చాలా ప్రత్యేకత ఉంటాయి. నవధాన్యాలు ఉన్నాయి చూడండి. ఇది ఎక్కడో కాదు, ముందుగా గుడిలోకి వెళ్ళగానే శివాలయం టెంపుల్ కొత్తపేట. కాళ్ళు కడుక్కొని తెల్లవారుజామునే మొదలు పెట్టుకొని పూజలు అనేది నియమనిష్టలతో హోమాలు, నాగేంద్ర స్వామి కూడా ఉన్నాడు, నవగ్రహాలు, ఆంజనేయ స్వామి, శివుడు హోమాలు కూడా చేస్తారు ఫ్రెండ్స్. కొత్తపేట కొత్తపేటలో శివాలయం టెంపుల్ ఉంది. కార్తీక సోమవారాలు అప్పుడు చాలా ప్రత్యేకంగా నియమనిష్టలతో పూజా కార్యక్రమాలు జరుగుతాయి. శివుడు హోమాలు కూడా చేస్తారు. నవగ్రహాలు టెంపుల్ కూడా ఉంది. ప్రత్యేకత ఏంటంటే బావి కూడా ఉంది ఫ్రెండ్స్. వీడియో పూర్తి దాకా చూస్తే నేరేడు చెట్టు బావి చాలా ఫేమస్గా హోమాలు కూడా చేసుకుంటారు. మనందరం మంచిగా బాగుండాలి, పిల్లలు బాగుండాలి, ఆరోగ్యాలు మంచిగా ఉండాలి అని శివుడు, అయ్యప్ప స్వామి కూడా ఉన్నారు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. ఇంకా సరేనని ప్రదర్శనలు చేసుకోవాలి. చుట్టూ తైలాంబరంగా ఉంది ఈ టెంపుల్ లోపల చూడండి ఫ్రెండ్స్. ఇంకా అన్నీ మనం చూడటానికి అన్నీ ఉన్నాయి. హోమాలు చేసుకోవడానికి ప్రత్యేకంగా ఉంది. సూర్యనారాయణ స్వామి కూడా ఉన్నారు చూడండి. ప్రత్యేకంగా సూర్య భగవదేవుని నారాయణ దేవుడు కూడా ఉంది. సరస్వతి అమ్మవారు కూడా ఉన్నారు. హోమాలు, నవధాన్యాలతో హోమాలు, కొబ్బరికాయలు, పసుపు, కుంకుమ, పండ్లు. అదే విధంగా చూడండి ఫ్రెండ్స్, పక్కనే ఇదే విధంగా పక్కనే బావి కూడా ఉంది. ఈ ఉంది చూడండి. ఇంకా లోపల శివయ్య తండ్రికి ఇదే విధంగా రష్గా జనం ఉన్నప్పుడు టికెట్ అనేది తీసుకోవాలి. కార్తీక మాసం, శ్రావణ మాసాలప్పుడు ఫుల్గా ఉంటారు. ఇది చాలా ఫేమస్ అయిన గుడి. ఇందులో సరస్వతి అమ్మవారు కూడా ఉన్నారు. అన్నప్రసన్న కానించి చక్కగా టెంపుల్కి లోపలికి వచ్చి పొంగళ్ళు కానించి ఈ శివయ్య తండ్రికి, మనం వినాయకుడికి, శివయ్య తండ్రికి, నాగేంద్ర స్వామి ఉన్నాడు, సుబ్రహ్మణ్య స్వామి. అసలుకి చెప్పుకుంటూ పోతే గుళ్ళో దేవుళ్ళందరూ ఈ కొత్తపేట శివాలయం గుడిలోనే ఉన్నారు. ఎక్కడికి వెళ్ళే పని లేదు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చిన్న చిన్న ఫంక్షన్లకు కానీ గుళ్ళు లోపల సరస్వతి అమ్మవారు అన్నప్రసన్న కానీ ఇది విధంగా అయ్యప్ప స్వామి ఉన్నాడు చూడండి. శివుడికి వినాయకుడు, అయ్యప్ప స్వామి, పార్వతి, శివుడు ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అని మనం ఈ విధముగా గుడి వెనకమాల చూడండి ఫ్రెండ్స్. ఆ టెంపుల్కి వెనకమాల రాగి చెట్టు, యాప చెట్టు ఉంది. నాగేంద్ర స్వామికి మనం ఇదే విధంగా పాలాభిషేకం, మందార పూలు, చామంతి పూలు, పసుపు, కుంకుమ, పొంగళ్ళతో ఈ విధముగా గుడి లోపల ప్రదర్శనలు చేసుకొని నియమనిష్టలతో ఉపవాసాలు ఉండి కోరిన కోరికలు తీర్చే శివయ్య తండ్రి కొత్తపేట. ఎన్నో ఎన్నో గుళ్ళు ఉన్నాయి. శివాలయం చాలా ప్రసిద్ధైన శివాలయం టెంపుల్ చూడండి లోపల. ఇంకా ఇదే విధముగా ఈ ఫిబ్రవరి 21 తేదీ నుంచి హోమాలు అనేవి భారీ ఎత్తున జరుగుతాయి. 23వ తారీఖున ఇక్కడ అన్నదాన కార్యక్రమాలు కూడా ఉన్నాయి. కొత్తపేట శివాలయం గుడిలో. గుంటూరు బస్టాండింగ్ నుంచి ఆటో ఛార్జీ 20 రూపాయలు తీసుకుంటారు. ఇంకా అదే విధంగా ఫ్రెండ్స్, నాగాల చవితి రోజు చాలా ఫేమస్గా తెల్లారుజామున మంచి గడియల నుంచే చాలా మంచిగా పిల్లలు పుట్టిన వాళ్ళకి కూడా పిల్లలు పుడతారు. అదేవిధంగా నియమనిష్టలతో పూజలు అనేది భారీ ఎత్తున జరుగుతాయి. ఇక్కడ ఉపవాసాలు ఉండి చక్కగా నాగుల చవితి రోజు, అట్ల తద్ది రోజు శివుడికి ఇదే విధంగా కార్తీక మాసం అప్పుడు పూజా కార్యక్రమాలు భారీ ఎత్తున భక్తులతో చాలా ప్రసిద్ధి చెందిన
కొత్తపేట శివాలయం గుడి. ఇక్కడ మాత్రం ఈ విధంగా చూడండి ఫ్రెండ్స్, హోమాలు తయారు చేయడానికి ఇక్కడ చకచక పనులు అనేవి ఇంకా మంచిగా నీట్గా కడుతున్నారు. 21 ఫిబ్రవరి 21, 2026 తారీఖున 23వ తారీఖున హోమాలు అనేవి ఇక్కడ శివాలయం, కొత్తపేట శివాలయం గుడిలో జరుగుతున్నాయి. భారీ ఎత్తున అన్నదాన కార్యక్రమాలు కూడా ఉన్నాయి. లక్ష్మీదేవి చూడండి ఫ్రెండ్స్, తులసి తల్లి, కృష్ణుడు పతి రూపం అనేది పాలరాయితో ఉంది. ఇక్కడ వచ్చేసి తులసి అమ్మకి పూజా కార్యక్రమాలు, దానికి అక్కడే లక్ష్మీదేవి ఉంది. ఆంజనేయ స్వామి ఇటు పక్కనే ఆంజనేయ స్వామి శివాలయం గుడి లోపల వెనక బ్యాక్ సైడ్న. ఇక్కడ వచ్చేసి ఫ్రెండ్స్ ఇక చూడండి, కొంచెం 2 అడుగులు ప్రదర్శనలు అనేది 5, 9, 11, 22 అలాగా ప్రదర్శనలు అనేది నియమనిష్టంతో చేసుకుంటాము. ఇక్కడ ఆంజనేయ స్వామి కూడా ఉన్నారు. ఆకు పూజ అనేది తమలపాకులు, పసుపు, కుంకుమ, అప్పాలు, అదే విధముగా ఆంజనేయ స్వామికి ఈ విధముగా వినాయకుడు ఉన్నారు. అయ్యప్ప స్వామి కూడా ఉన్నారు. అన్ని పతి రూపాలు ఇక్కడే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇంకా మనం గుంటూరులో ప్రత్యేకంగా చెప్పాలి అంటే ఇది చాలా స్పెషల్గా ఉన్న శివాలయం టెంపుల్. నేరేడు చెట్టు ఉంది చూడండి ఫ్రెండ్స్, ఆకాశానికి ఎత్తున ఉంది. ఇక్కడ జమ్ము చెట్టు కూడా ఉంది ఫ్రెండ్స్. జమ్ము చెట్టుకి ముడుపులు అనేది కట్టుకొని పసుపు కుంకాలు వేసుకొని జమ్ము చెట్టుకి దండం కూడా పెట్టుకుంటారు. అదేవిధంగా జమ్ము చెట్టు కూడా ఉంది ఫ్రెండ్స్. 2 కొబ్బరి చెట్లు కూడా ఉన్నాయి, పెద్ద పెద్ద ఆకాశానికి అద్దుకున్నట్టుగా. ఇంకో చెట్లన్నీ వరుసగా ఉన్నాయి. ఉసిరి చెట్టు ఉంది, కొబ్బరి చెట్లు ఉన్నాయి. ఇక్కడ జమ్ము చెట్టు కూడా ఉంది ఫ్రెండ్స్. ఇంకా అదే విధంగా భక్తులు నిష్టలతో హోమాలతో ఈ విధంగా సరస్వతి అమ్మవారు అన్నప్రసన్నలకు అక్షరాభ్యాసాలకి ప్రత్యేకంగా ఉంది. గుడి లోపల శివుడికి అభిషేకము, మనం పాలాభిషేకం, గంగాభిషేకం ఈ విధంగా పూజలు జరిగాక కొబ్బరి నీళ్ళు అనేది ఈ విధంగా బయటికి వస్తాయి. అక్కడ కూడా ఇలా ఉంది. ఇంక దీనికి ఇక్కడ పక్కనే ఇంక భక్తులందరూ వచ్చేసి పూజలు ఈ విధంగా చేసుకున్నాక ఫ్రెండ్స్ ఈ విధంగా చూడండి, సరస్వతి అమ్మవారు ఉన్నారు. ఇక్కడ చదువుల తల్లి. ఇక్కడ ప్రత్యేకంగా పిల్లలకి అక్షరాభ్యాసం కూడా జరుపుకుంటారు. చాలా ప్రత్యేకమైన టెంపుల్. ధ్వజస్తంభం చూడండి ఫ్రెండ్స్, చాలా భారీ ఎత్తున ఇన్ని అడుగులని ఉంటుంది. 60 అడుగుల దాకా ఉంది ఫ్రెండ్స్ కొత్తపేటలో. ఇంకా గంధము, పసుపు, కుంకుమ, అరటి పండ్లు. ఇక్కడ వచ్చేసి ఇటు రైట్ సైడ్న, లెఫ్ట్ సైడ్న నవగ్రహాల టెంపుల్ కూడా ఉంది. అన్ని దేవుళ్ళు ఒకచోట ఉండి మనం గుడికి టెంపుల్కి వచ్చినప్పుడు చాలా విశేషంగా పూజలు అనేది జరుపుకుంటాము. అందరం మంచిగా ఉండాలి అని, ఆరోగ్యం కూడా చక్కగా ఉండి పిల్లలకు ఉద్యోగాలు రావాలని కోరుకుంటాం. పక్కనే కొట్టు కూడా ఉంది. బయటికి వస్తే గుడి బయట ఈ విధంగా ఉంది. బయటికి అడుగు పెట్టక తలికే రోడ్డు అనేది ఉంటుంది. రోడ్డు దగ్గరే పక్కనే చిల్లర కొట్టు ఉంది. నవధాన్యాలు, నూనె, తేనె, గంధం, పసుపు, ఆకు వక్కలతో ఈ విధంగా పువ్వులతో ఉంది కొత్తపేట శివాలయం టెంపుల్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ ఫర్ వాచింగ్.